యూరియా అందక ఆందోళన చెందుతున్న రైతాంగానికి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరుబాటును చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటుగా రైతులు పెద్ద ఎత్తున పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో చేరుకుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది రైతులంతా కూడా ఎద్దుల బళ్ళ మీద తరలి వచ్చారు. అయితే పోలీసులు ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అనేక ఆంక్షలు విధించారు. సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో ర్యాలీగా ఎవరు వెళ్ళొద్దు, ఒకవేళ ఈ కార్యక్రమంలో పాల్గొంటే వారి మీద కేసులు నమోదు చేస్తామంటున్నారు. మరోవైపు రైతులు కూడా ఈ దీక్షల్లో పాల్గొవద్దని చెప్పి ఇప్పటికే సచివాలయం నుంచి సిబ్బందితో కవరు పెట్టి యూరియా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది రైతులు ఈ దీక్షలో పాల్గొనడానికి వచ్చారు. ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఇందాక నువ్వు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడావు. ఏంటి యూరియా కావాల్సినంత ఉంది, ఇస్తున్నామని చెప్తుంది ప్రభుత్వం. యూరియా ఉంటే మేము ఇక్కడ దాకా ఎందుకమ్మా వస్తాం? గత సంవత్సరం వ్యవసాయం దండగన్నాడు, ఈ సంవత్సరం పిండి వేయకండి అంటున్నాడు. మేము వ్యవసాయం ఎలా చెయ్యం? పిండి లేకపోతేనే వ్యవసాయాలు పెట్టుకుని టైంలో పెట్టుకోవాలి కదా. పిండి లేక ఏడుతాడు ప్రతి కొట్టుకుని. ఒత్తులు అయ్యి తాకట్లు పెట్టుకుని పెళ్ళాలి, పిండి కోసం తిరిగి ఏడుతున్నాం. ఇటు పరిపాలన వచ్చాక పిండి లేదు. పిండి ఎక్కువ వేయకూడదు, ఒక బస్తా 3 సార్లు చల్లండి అని చెప్పి అంటున్నారు కదా. వ్యవసాయం రాదమ్మా. ఆయన చెప్పినట్టు చెప్తే వ్యవసాయం చేయలేని చింతి రాదు, పెట్టుబడులు కూడా రావు. ఇప్పుడు పిండి వేయకపోతే వ్యవసాయం లేదు. వ్యవసాయం చేయని కొయ్యక్కర్లొద్దు, చేయక్కర్లొద్దు. ఒకప్పుడు ఆయన అదే చెప్పాడు, వ్యవసాయం దండగా చెయ్యొద్దు అన్నాడు. మా రైతులంతా కట్టడి కట్టి అన్ని వర్గాలకి కట్టడి ఉంది. మా రైతులు 2 ఏళ్ళు ఓడసకన్నా ఉంటే ఏ దండగన్నది తేలిపోద్ది పెద్దలందరికీ. మాకు కట్టడం మాకు యూనిటీ లేదు రైతులకి. రైతుల ఆవేదన అలా ఉంటుంది. మాకు ఎవరికాడు వదిలిపోతామే కానీ మాకు కట్టడం లేదు. మాకు కట్టడి ఉండి 2 టర్న్లు 2 సంవత్సరాలు ఓడ్చకపోతే ఈ పెద్దలంతా గిలిమని కొట్టుకుంటారు. ఆకలితోనే మరి ఏం చేస్తారు? పిండి లేక మేము ఏడ్చిది ఇన్ని తాకట్లు పెట్టుకుని. వాళ్ళు ఆఫీసుల్లో కూర్చుని ఎకరం కాలోళ్ళు 100 ఎకరాలు అవ్వారు. 10 ఎకరాలతో 5 ఎకరాలు అవ్వాం మేము చేస్తూ పెద్దలను పెంచుతూ. అది మా ఆవేదన. ఇవాళ పిండి లేదు. చంద్రబాబు పరిపాలన కోట్లు 100 కోట్లు సంపాదించుకున్నాడు. 2 ఎకరాలు అట్టేస్తుంది. 2 ఎకరాలు 100 కోట్లు సంపాదించుకున్నాడు. మమ్మల్ని దండగని చెప్తున్నాడు. మీరు మాట్లాడి కూర్చుని ఏడంటే ఎదవల్లారా నేను సంపాదించుకుంటానని. 3 కలిపి హెలికాప్టర్ల మీద చేస్తున్నారు కదా. ఎంత దండగా మా మీదగా రక్తం పిండిది కాదా? మా రైతుల మీద మన అందరి మీద కదా. అయితే జగన్ పరిపాలనలో ఒక్కడు వెళ్తే ఓ బాబు హెలికాప్టర్ మీద వెళ్తున్నాడని కూడా అత్తగాడు. వీళ్ళు 3 పరిపాలన చేస్తున్నారు, 3 వెళ్తున్నారు కదా హెలికాప్టర్ల మీద. పెద్దల సొమ్ము 3 పాటు చేస్తున్నారు కదా. అది న్యాయం ఉందా? ఒకటి చెప్పండి, జగన్ గారి పరిపాలన మీకు ఎలాంటి కొరతలు వచ్చాయి? యూరియా కానీ రాలేదు. జగన్ పరిపాలనలో కొరతలే రాలేదు. వస్తే ఆయన్ని అడుగుతాం. ఆయన పరిపాలన కొరత లేదు మాకు. పెదలకు చెయ్యొచ్చాగా ఉంది. చేలో ధాన్యం చేయలేదో పట్టుకుపోయేవారు. డబ్బులు ఇంటికి వచ్చి కూలోళ్ళని వదలగొట్టుకునే వాళ్ళం. ఏమన్నా ఉంటే రూపాయి పాపాయి ఆ ఒత్తులు ఇడిపించుకునే వాళ్ళం. ఇప్పుడు అనాథల కింద ఏడుతున్నాం ఈయన పరిపాలన వచ్చిన కాడి నుంచి. నువ్వు ఎందుకు వచ్చావు? యూరియా ఉంది కదా, యూరియా ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. మేము స్ట్రైక్ చేస్తామని తెలిసి ఉండే యూరియా పంపారు అన్న వేలపాడు 2 లారీలు. ఇప్పుడు దాకా లేదు. రాత్రి వచ్చింది. ఎన్ని కష్టాలు పడ్డామంటే బాబు, దూడకి తినలేదు, మనుషులకి తినలేదు. ఊరియా లేక చేలు ఎలా ఉన్నాయి. అవి కొయ్యక్కర్లేదు మరి. కాదు, ఇంకా 2 తెరలు వేయాలి పిండి. మేము ఇంకా 2 చుట్లు వేయాలి పిండి. ఊరియా ఏది ఇప్పుడు ఇప్పటికి వేసేయాలా? వేయలేదు. ఎర్రబడిపోయి చేలు ఇప్పుడు నాశనం అయిపోయి. ప్రభుత్వం ఇస్తానని చెప్తుంది కదా, బోలంత యూరియా ఉందని. ఇస్తానని చెప్తే సరిపోతుందంటే నువ్వు పెడతానంటే సరిపోతుంది. పెడితే కడుపు తీసి నాకు. నువ్వు పెడతానని దిగుమలు అంటావు. నువ్వు అంతే కడుపు తీవద్దా? పెడతానంటే కడుపు ఉండదు. అది పెట్టాలా? పెడితే కడుపు తీసి. ఎప్పుడైనా ఇప్పుడు వ్యవసాయం ఎంతకాలం నుంచి చేస్తున్నావు? ఎప్పుడైనా ఇలాంటి యూరియా కొరత వచ్చిందా? ఎప్పుడూ లేదు. 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ఇప్పుడు లేదు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చా కానీ చంద్రబాబు నాయుడు ముందు పరిపాలన చేశాడు. చేసినంత దారుణం కాదు, ఇప్పుడు చాలా దారుణం అయిపోయాడు. డబ్బు సంపాదన ఎక్కువైపోయింది వాడికి. డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది వాడికి. అది మాదేమో మంచి ప్రభుత్వం అని చెప్తుంది ప్రభుత్వం. అది బొక్క ప్రభుత్వం. మంచి ప్రభుత్వం తక్కువ. ఇలా పూగాడి కడిసి మంచి ప్రభుత్వం అంటే మాత్రం మనం నమ్మేస్తాం. ఏంటి ఎవరు నమ్ముతాడు? చెప్పండి, మీరు ఈవేళ వ్యవసాయం మానేసి ప్రభుత్వం ఇస్తానన్న యూరియా తీసుకోకుండా ఎందుకు ఈ పోరులో పాల్గొనడానికి వచ్చారు? ఎక్కడుంది యూరియా? ఎక్కడుందని తీసుకోవాలి మేము యూరియా? ఎన్నాళ్ళైంది వరి నాట్లేసి ఈ రోజుకి? ఇంతకింత నిర్లక్ష్యం మీకు? ఇంతకీ ఇవ్వలేకపోయారు ఇప్పుడు వరకు. నిన్న జగన్ గారు ఈరోజు ధర్నాన్ని ప్రకటిస్తే రాత్రి మీరు లోడ్లు ఎత్తి జనాలు వెళ్ళకుండా ఆఫ్ చేయడానికి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఒక బస్తా పడేస్తామని అక్కడ మీరు యూరియా దింపడం జరిగింది రాత్రి. అది కూడా పూర్తిగా కాదు.
నేను 6 ఎకరాలు వరి సాగు చేస్తున్నాను, 3 ఎకరాలు చెరుకు సాగు చేస్తున్నాను, 9 ఎకరాలు. మళ్ళీ చంద్రబాబు ఇన్ని ఎకరాలు సాగు చేస్తారు. ఇప్పటివరకు ఎంత బస్తా ఇచ్చారు మీకు? ఎంత కావాలి మీకు? నాకు ఇచ్చింది 5 బస్తాలు ఇచ్చారు. ఇప్పటికీ నాకు 20 బస్తాలు యూరియా పడుతుంది. 10 ఎకరాలకు ఎకరం 2 బస్తాలు చొప్పున. ఎన్ని యూరియా లేక ఎంత సేమ్ నష్టపోయిందో చూడండి. ఈరోజు వచ్చి రమ్మనండి అచ్చెన్నాయుడు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ చూపెడతాం. చేలలోకి వస్తే మీరు చేసిన నిర్లక్ష్యం వల్ల ఎంత దెబ్బతిన్నామో రమ్మని చూపెడతాం. ఈరోజు యూరియా ఇచ్చాం చొల్లు కబుర్లు అక్కడ కాదు ఉండి చెప్పడం, ఇక్కడికి రావాలి. నిన్నే మీరు చూశారు కదా, వాళ్ళ నాయకుడు వాళ్ళ పార్టీ కార్యకర్తే కదా ఎంత ఏరంగం చేసిండు. 4 ఎకరాలు 2 బస్తా ఊరి ఇస్తేని చిరువాళ్ళు. ఇదే కదా నిజం కదా. అది మీ పుట్టిన కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా కానీ ఆయన మాట్లాడుతున్నాడు. పాపం పార్టీ అభిమానం సావక అధికారుల మీద వస్తున్నారు. ఈ నెపం అధికారులు కాదు, తప్పది. ఇది పాలకొల్లు. ఇది ఖచ్చితంగా ముందు చూపు ఉండాలి. ఎంత యూరియా పడుతుంది, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాం ఈ జిల్లాలో, లేకపోతే ఈ గ్రామంలో ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాం, ఎన్ని టన్నులు యూరియా కావాలన్నది ముందు చూపు కావాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయలేదు. గతంలో క్రాప్ బుకింగ్ ఉంది కదా, మా సిరివాడు వచ్చి 326 ఎకరాలు క్రాప్ బుకింగ్ అయ్యింది. ఓన్లీ వరి. మా పక్క గుడివాడ వచ్చి 126 ఎకరాలు క్రాప్ బుకింగ్ అయ్యింది. 2 గ్రామాలకు ఒకటే సచివాలయం రైతు భరోసా కేంద్రం. ఎంత యూరియా కావాలో మీరు ఎంత ఇచ్చారు ఆ 2 గ్రామాలకి? అలాగే మీరు రాష్ట్రం అంతా పంట సర్వనాశనం చేశారు. పోని పండించడం ఎరువులు లేక సర్వనాశనం చేసి ఆయన ధాన్యం అమ్మేటప్పుడు కూడా సర్వనాశనం చేయరు ఈ సంవత్సరం రైతులు. మీరు ఖచ్చితంగా రైతులు అవసరం లేదు. మీకు నారాయణ లాంటి వాళ్ళు పెద్ద మోతుబరులు ఉంటే, పారిశ్రామికవేత్తలు ఉంటే నీకు ఎలక్షన్లో పెట్టుబడి పెడతారని రైతులు అదగపాతాలని తొక్కలకు ట్రై చేస్తున్నారు మీరంతా కూడా. ఆ రోజు లేనిపోని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మీద ఆ బొమ్మ వేసుకున్నాడు, ఆ ఫోటో వేసుకున్నాడు కాబట్టి భూములు లాగేస్తాడని అబోధ కల్పన చేసి ప్రజలు తప్పుదారి పట్టించి దొడ్డుదారిని అధికారంలోకి వచ్చి మీరు ఈరోజు రైతులు ఇంతలా ఏడిపిస్తారా? మేము ఒకటి మాత్రం తెలుసు, నాకు 50 సంవత్సరాల వయసు. నేను పుట్టినప్పటి నుంచి వ్యవసాయమే. నాకు వ్యవసాయంలో అవార్డులు కూడా అందుకున్నాను జిల్లా వ్యాప్తంగా. నేను ఒకటి చెప్తున్నాను, రైతుతో పెట్టుకున్న ఏ గవర్నమెంట్ కానీ ఏ నాయకుడు కానీ మనుగోలు లేకుండా సర్వనాశనం అయిపోయాడు. మీకు అది మొదలైంది కాబట్టి దాని అంచున మీరు ఉన్నారు కాబట్టి తెలియజేసుకుంటున్నాం. అతైనా మీరు చెప్పండి, వ్యవసాయం ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఎప్పుడన్నా మీ అనుభవంలో యూరియా కొరత అన్నది ఎప్పుడైనా చూసారా మీరు? లేదు సార్, మాది రౌతులపూడి మండలం బీబీపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్. నేను ఇంచుమించులో నా వయసు వేళ 62 సంవత్సరాలు. నాకు 20 సంవత్సరాలు వయసు వచ్చిన కాడి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. కానీ ఏ రోజు కూడా ఈ పిండి దొరకలేదన్న మాట ఎప్పుడూ లేదు. ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ పిండిని ఏం చేస్తున్నారో, కంపెనీలు మూయించేశారో లేకపోతే ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఏం తెలియలేదు మాకు. అందుగురించి నేను ఇంచుమించు 5 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. నాకు అరటి తోటకి ఎకరాకి 10 బస్తాలు పిండి పడుతుంది. కానీ 1 బస్తా పిండి యూరియాకి రికమెండేషన్ చేసుకొని ఏవని అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఈరోజు. 2 ఎకరాల అరటి, 5 ఎకరాల పొలం, ఇటువంటి వరి పంటలో వరి 2 సాగు చేస్తున్నాను. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వారు రైతుల్ని బాధ పెట్టి రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చుకుంటే వారికి కూడా ఎన్నాలో మనుగడ సాగదు. అందుగురించి ప్రజలందరినీ రైతన్నవాడు వెన్నుముకని ప్రతి నాయకుడు, ప్రతి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా రైతే వెన్నుముక. కానీ రైతంత దరిద్రుడు ఇంకెవడో లేడు. ఈ సమాజంలో రైతు గురించి పట్టించుకునేవాడు ఎవడో లేడు. గతంలో జగన్ గారి పరిపాలన ఇలాంటి యూరియా కొరతలు కానీ ఎరువులు కొరతలు? జగన్ గారి పరిపాలనలో 1 యూరియా బస్తా దొరకలేదు. ప్రతి కూలి మనిషి ఆఖరికి ఎవడెళ్ళినా పిండి బస్తాలు ఇచ్చేవారు. ఈవేళ ఆధార్ కార్డు, రేషన్, పాస్బుక్ 2 పట్టుకెళ్తేనే అది 2 బస్తాలు, అంతకన్నా ఎక్కువ లేదు. ఆ 2 బస్తాలు కూడా దొరకడం లేదు. 1 బస్తా యూరియాకి A1 రికమెండేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు, ఒక సర్పంచ్ అయి ఉండి. పంట పొజిషన్ ఏంటి? ఏ పొజిషన్? ఈ సంవత్సరం వరి పొలాలు ఉడిసాం, వర్షాలు బాగానే ఉన్నాయి, పొలాలు ఉడిసాం. కానీ పొలాలకు పిండి వేయడానికి ఈ రోజుకి ఎరువుల కొరతలో ఉన్నాం. ఎరువు లేనిదే భూదేత పండలేదు. ఇంక ఇప్పుడు తర్వాత ఎప్పుడో మారుతుందో ఏమవుతుందో తెలియదు. కానీ ఎరువులు లేనటువంటి భూములు, ఎరువులు లేకన్నా భూమి పండదు. 4 గేదెలు మేపుతున్నాం. పశుగ్రాసానికి పిండి వేసుకుందామంటే యూరియా దొరకలేదు. పశుగ్రాసానికి DAP 3-17 వేయాలంటే దానిలో ఇన్కమ్ మనకు సరిపోద్దా? ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు ఆడి అబద్ధపు మోసాలు చేసి మాయమాటలు చెప్పి ప్రభుత్వం ఈవేళ ఎక్కితే వీరేం చేస్తారు? మమ్మల్ని వీళ్ళేం చేయలేరు. మన ఇండియా గవర్నమెంట్లో ఒక CM PM అయిపోయామంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. అదే ఇతర దేశాల్లో అయితే వాళ్ళు ప్రజలు మళ్ళీ దించేయడానికి అధికారం ఉంది వాళ్ళకి. మనకు అధికారం లేదు. ఎమ్మెల్యేలు దింతేనే వాళ్ళు దిగుతారు. ఎమ్మెల్యేలు దిగుతారు, వాళ్ళు చక్కబెట్టుకుంటారు అంతే.
ఇది మనం చూస్తున్నాము. ప్రభుత్వం చెప్తున్న మాటలు ఒకటి, క్షేత్రస్థాయిలో యూరియా పంపిణీ అనేది సక్రమంగా జరగట్లేదు, కొరతతో అల్లాడిపోతున్నామని చెప్పి రైతాంగం చెప్తుంది. రైతాంగాన్ని పట్టించుకొని ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా అధమ పాతాలను తొక్కేస్తారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మే ప్రజలంతా ఆ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసినప్పుడు కూడా రైతు వ్యతిరేకంగా రైతుని అధమ పాతాలను తొక్కేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారని చెప్పి రైతాంగం స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పెద్దాపురం నుండి.